పరిశుద్ధాత్మ ఉంటేనే నిజమైన క్రైస్తవుడిగా మనం జీవించగలం. నిజమైన క్రైస్తవుడిగా జీవించాలి అంటే ప్రియులారా, మరి పరిశుద్ధాత్మ లేకుండా మనం జీవించలేం ప్రియులారా. నిజమైన క్రైస్తవుడిగా ఉండాలి. మనం ఎంతకాలం బతికిందని కాదు, ఈ లోకంలో మనం ఏ విధంగా బతికినామని కాదు, మనం దేవుని యందు పరిశుద్ధాత్మ కలిగి దేవుని యందు నమ్మకంగా జీవించామా లేదా అనే మనకు కావాలి. కానీ పిల్లారా రెండోది కాదు పిల్లారా. మరి ఆదాము చూడండి పిల్లారా, ఆదాము తోటలో ఉన్న తర్వాత దేవుని శ్వాస ఊదారు. శ్వాస ఊదిన తర్వాత చక్కగా నీకు కావలసిన ఫలాలు తింటున్నాడు, సరదాగా ఉన్నాడు, ఆ తోట అంతా తిరిగాడు పిల్లారా. దేవుడు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చేవాడు. ఆదాము ఎక్కడున్నాడు, ఆదాము ఎక్కడున్నాడు, ఆదాము ఎక్కడున్నాడు అని ఆదాము కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని మాటను మీరాడో అప్పుడు దేవుడు వచ్చినా సరే ఆదామా ఆదామా అని పిలుస్తాడు. ఆదామా ఆదామా అని పిలిచినప్పుడు దాక్కుంటాడు వెళ్ళి. భయము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కోల్పోతాడో, ప్రభువాత్మ కోల్పోయాడో అప్పుడు భయం వస్తుంది ప్రియులారా. జీవించాలంటే భయం ప్రియులారా. ఎట్లా జీవించాలని, ఏ విధంగా జీవించాలి, ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి తెలియదు ప్రియులారా. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. నీకు ఈ లోకంలో ధైర్యంగా జీవించాలంటే, ధైర్యంగా ఉండాలంటే, కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు అన్నిటి నుంచి కూడా విమోచించబడాలి అంటే, ధైర్యంతో విమోచించబడాలంటే నీకు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి పిల్లారా. దేవునికి స్తోత్రం.